తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ కీర్తన విడుదల చేసిన పెట్టుబడుల ప్రోత్సాహక వీడియోపై జరుగుతున్న చర్చకు సంబంధించిన వైరల్ డిస్కషన్ ఏంటి, అలాగే అసలు వీడియోలో ఏముంది, ఎందుకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేబినెట్ లోని ఏకైక మహిళా మంత్రి ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలర్, సోషల్ మీడియా కమెంటేటర్, సోషల్ మీడియా యూజర్ బారిన పడింది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కార్పొరేట్ బ్రాండ్ ప్రమోషన్ వీడియో తరహాలో రూపొందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. వీడియోలో కీర్తన ఫార్మల్ వెస్టర్న్ స్టైల్ దుస్తుల్లో కనిపించారు. బ్లేజర్ ఫిట్ చేసిన ఫార్మల్ అవుట్ ఫిట్, మినిమం మేకప్, స్టైలిష్ హెయిర్ స్టైలింగ్ తో ఆమె ఒక యువ కార్పొరేట్ లీడర్ లా తనని తాను ప్రజెంట్ చేసుకున్నారు. సంప్రదాయ రాజకీయ నేతల లుక్ భిన్నంగా ఉండటంతో ఇది వైరల్ అయింది. అత్యంత భిన్న వయస్కురాలైన మంత్రిగా కూడా కీర్తన సీఎం విజయ్ కేబినెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు, సెన్సేషన్ గా నిలిచారు. అయితే ఆమె లేడీ అవటము, అలాగే అత్యంత భిన్న వయస్కురాలు అవడంతో ఆమె లుక్ విషయంలో చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఒక ప్రమోషనల్ వీడియో చేయాల్సి వస్తే దాంట్లో సాంప్రదాయ దుస్తులతో కాకుండా, సాంప్రదాయ భారతీయ దుస్తులతో కాకుండా వెస్టర్న్ డ్రెస్ కోడ్ పాటిస్తూ బ్లేజర్ వేసుకొని ఒక కార్పొరేట్ కంపెనీ, ఏదైనా ఒక పెద్ద కంపెనీ CEO తరహాలో ఆమె కెమెరా ముందుకు రావడం జరిగింది. ముక్కుకి ఒక పోగు లాంటిది పెట్టుకొని, ముక్కుకు ఒక రింగ్ లాంటిది పెట్టుకొని ఒక డిఫరెంట్ లుక్ ని, గ్లామరస్ లుక్ ని ట్రై చేసినట్టుగా మనకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అది ఆమె రెగ్యులర్ స్టైల్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఒక మంత్రి స్థాయిలో ఆమె పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో చేసిన వీడియోలో ఇటువంటి ఒక వెరైటీ లుక్ ని జనం ముందుకు తీసుకురావడంతో కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది సమర్థించారు, కొంతమంది షాక్ అయ్యారు. వీడియో ప్రధాన సందేశం తమిళనాడును పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా చూపించడం, పరిశ్రమలు, యువతకి ఉద్యోగాలు, అంతర్జాతీయ కంపెనీలకు అవకాశాలు వంటి అంశాలను ఆమె ఆధునిక ప్రజెంటేషన్ స్టైల్లో వివరించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది ఆమె దుస్తులు, స్టైల్, బాడీ లాంగ్వేజ్ పైనే ఎక్కువగా చర్చ మొదలు పెట్టారు. మంత్రి కంటే ఇన్ఫ్లుయెన్సర్ లా ఉంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ ను ఓవర్ గ్లామరస్ అని విమర్శిస్తే, మరికొందరు ఇది 2026 రాజకీయ కమ్యూనికేషన్ స్టైల్ అంటూ మద్దతు ఇచ్చారు. యువతను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రజెంటేషన్ అవసరమని అనేక మంది అభిప్రాయపడ్డారు. వివాదం మరింత పెరగడానికి కారణం మొత్తంగా ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయ ప్రచారం, సోషల్ మీడియా ఇమేజ్ మేకింగ్, మహిళా నాయకులపై ఆన్లైన్ విమర్శలు, రాజకీయాల్లో ఫ్యాషన్ ప్రజెంటేషన్ పాత్ర వంటి అంశాలపై పెద్ద చర్చకు ఇప్పుడు దారితీసింది. తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఒక బ్లాక్ కోట్ వేసుకొని ఎక్కడ చూడు అదే కోర్టులో కనిపిస్తున్నారు. ఫారిన్ డెలిగేట్స్ వచ్చినా, ప్రమాణ స్వీకారం చేసినా,